శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. రాజేశ్వరి స్వరలహరి ఛానల్కి అందరికీ స్వాగతం, సుస్వాగతం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. సభ్యులందరికీ శుభోదయం. నా పేరు వి రాజేశ్వరి. నేను కటక్లో ఉంటున్నాను. నా ఛానల్ పేరు రాజేశ్వరి స్వరలహరి. ఇందులో నేను పాటలు పెడుతూ ఉంటాను. కొత్తగా ఈ మధ్యన పురాణాలు కూడా పెట్టడం మొదలుపెట్టాను. అయితే ఇప్పుడు నేను పెడుతున్న పురాణం భాగవతం. తప్పకుండా మీ అందరికీ అది నచ్చుతుందని అనుకుని అది మొదలుపెట్టాను. మా గ్రూప్ పేరు గాంతరంగిణి. మేము 16 మంది ఉన్నాము. మా గురువుగారి పేరు కుసుమ గారు. వాళ్ళకి మేమందరం 16 మంది కాబట్టి అందరూ కూడా అందరి పాటలు మీరు వినాలి. ఛానల్ నాదే అయినా అన్ని పాటలు నావే పెడితే మీకు బాగుంటుంది కదా. కనీసం మధ్య మధ్య చిన్న చిన్న మార్పులు ఉంటే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో మా పిల్లలందరి చేత మేము పాడిస్తున్నాము. 16 మంది కూడా పాటలు పాడతారు. రోజుకొకటి లెక్క. మీరు ఒక్కళ్ళ పాట వినేసి ఆగిపోవడం కాదు. ప్రతిరోజు ఈరోజు నుంచి ప్రతిరోజు ఒకే టైంలో నేను పాట వదులుతాను కాబట్టి మీరందరూ తప్పకుండా ఆ పాటని వినాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వినడమే కాదండి, మీరు విన్న తర్వాత ఒకవేళ కానీ మీకు పాట నచ్చినట్టయితే, నచ్చకపోతే నేనేం చెప్పలేను మీకు. ఒకవేళ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని, లైక్ చేస్తారని నేను వచ్చి అనుకుంటున్నాను. తప్పకుండా మీరు లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. ఒకవేళ అవకాశం ఉంటే కామెంట్ కూడా పెట్టండి. ఏమిటి కామెంట్ పెట్టాలని మీరు ఆలోచించక్కర్లేదు. ఒట్టి శ్రీమాత్రే నమః అని, సాయిరామ్ అని కానీ మీకు నచ్చిన దేవుడి పేరు ఏదైనా మీరు పెట్టచ్చు. అలా మీరు పెడితే మీరు విన్నారు అని నాకు తెలుస్తుంది. ఆ ఉద్దేశంతో మీ కామెంట్ పెట్టమని చెప్తున్నాను. అయితే మీ ఒక్కొక్క లైక్ కూడా నా ఛానల్కి ముందు ముందు అభివృద్ధిలోకి రావడానికి అవకాశం ఉంటుంది. అందుకోసమని మీరు తప్పకుండా ఈ నా మాటల్ని శ్రద్ధగా విని ఆచరిస్తారనే అనుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరికి నా మనవి, మేము పెట్టిన పాటలందరూ మీరు వినాలి. విన్న తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్లు కామెంట్లు పెట్టాలి. ఇలా చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీ శ్రేయోభిలాషి రాజేశ్వరి ఆంటీ. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నా పేరు వై సుజాత. నేను కటక్ నుంచి మాట్లాడుతున్నాను. మాది గాంతరంగిణి బృందం. ప్రతిరోజు ఒక పాట పాడి మేము పెడుతున్నాము. మా పాటని ఆలకించి సబ్స్క్రైబర్ చేసి లైక్ కొట్టి షేర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. మీ అమూల్యమైన అభిప్రాయము తెలియవలసిందిగా కోరుకుంటున్నాము. ఓం శ్రీ మాత్రే నమః. గణగణమునకు పతి అయినా గణపతి దొరకు జయం జయం. గణగణమునకు పతి అయినా గణపతి దొరకు జయం జయం. గణం బణం వే జగమే గణం, అణువుల జీవుల గణం గణం. గణం గణం వే జగమే గణం, అణువుల జీవుల గణం గణం. గణగణమునకు పతి అయినా గణపతి దొరకు జయం జయం. మూలాధారము జీవగణం, స్వాదిష్టానం సస్యగణం. మూలాధారము జీవగణం, స్వాదిష్టానం సస్యగణం. మణిపూరము సంపదల గణం, అనాహతం బది వాయుగణం. మణిపూరము సంపదల గణం, అనాహతం బది వాయుగణం. గణగణమునకు పతి అయినా గణపతి దొరకు జయం జయం. విశుద్ధమనగా విబుధగణం, ఆజ్ఞాచక్రం శక్తిగణం. విశుద్ధమనగా విబుధగణం, ఆజ్ఞాచక్రం శక్తిగణం. సహస్రపద్మం తత్వగణం, ఇకపై మిగిలినదేమి గణం. సహస్రపద్మం తత్వగణం, ఇకపై మిగిలినదేమి గణం. గణగణమునకు పతి అయినా గణపతి దొరకు జయం జయం.
గోళాలన్నీ అణుగణము ఆకాశమంతా లోకగణం. గోళాలన్నీ అణుగణము ఆకాశమంతా లోకగణం. ఈ గణపతి మణిరుణిలో సచ్చితానందుని గుణమగణం. ఈ గణపతి గణమణిరుణిలో సచ్చితానందుని గుణమగణం. గణగణమునకు పతి అయిన గణపతి జొరకు జయం జయం. మూలాధారము జీవగణం స్వాదిష్టానం సస్యగణం. గణగణమునకు పతి అయిన గణపతి దొరకు జయం జయం. ధన్యవాదాలు. ప్లీజ్ అందరూ వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.